హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న హౌ వాజ్ M1 సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్. M1 సబ్జెక్ట్ తెలుసు కదా, ఇప్పుడు R22 వాళ్ళకు వచ్చేసరికి మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ సబ్జెక్ట్ 1-1లో ఉంది. దాని పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు రాసింది ఏదైతే ఉన్నదో ఇలాగుందో లేదో చూసుకోండి, లేకపోతే మాత్రం మీకు కష్టం అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉంటుంది. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో గారు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఏంటంటే యూట్యూబ్ కామెంట్స్ వీడియోస్ డౌట్స్ వీడియోస్ పెట్టట్లేదండి, ఎందుకంటే రిప్లైలకు కామెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు కుదిరినంత వరకు నేనైతే మీకు రిప్లైలు ఇస్తున్నాను. కొంతమందికి లైక్ చేసి ఉండొచ్చు, ఓకేనా. ఇక రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్కి సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక మ్యాథ్సెస్ అండ్ క్యాలిక్యులస్ సబ్జెక్టు M1 సబ్జెక్టుతో మీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని మీరు అడిగితే మీరు కొన్ని చెప్పబోతున్నా, అవి అలాగే ఉన్నాయో అలాగే రాశారో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు దాన్ని బట్టి మీరు మార్క్స్ క్యాల్కులేషన్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు మ్యాట్రిక్స్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్గా ఏదైతే ఉన్నాయో వాటిని మీకు నాకు తెలిసి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చుంటారు. ఆ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ డేటా రిప్రజెంటేషన్ అనేది ఉండదు కాబట్టి మీరు లీనియర్ ఈక్వేషన్లు వచ్చేసరికి మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక రిప్రజెంట్ చెయ్యగలిగినట్టయితే, చేసి ఉన్నట్టయితే మీకు సగం మార్కులు పడిపోతున్నాయండి. ఆ తర్వాత ఇక వాళ్ళు ఏం కనుక్కోమన్నారన్న తర్వాత సంగతి. అది డిటర్మినెంట్ కనుక్కోమన్నాడా, అడ్జాయింట్ కనుక్కోమన్నాడా, ఇన్వర్స్ కనుక్కోమన్నాడా ఆ మ్యాట్రిక్స్కి, ఆ 3x3 మ్యాట్రిక్స్కి, లేకపోతే షార్ట్ క్వశ్చన్ అయితే 2x2 మ్యాట్రిక్స్కి అన్నదానికి అది మిగతా సగం పడతాయి అన్నమాట. ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే 2 మార్కులు ఆన్సర్కి ఇచ్చారు, ఈసారి సాల్వ్ చేసిన ఆన్సర్కి ఇచ్చారు. ఇందుట్లో ఎక్కువ మార్క్స్ పడింది దేనికిరా అంటే, మీరు లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే తీసుకున్నారో వాటిని రాసినందుకైతే మార్కులు వేయరండి, డేటా రిప్రజెంటేషన్ అవుతుంది. అట్లా అని చెప్పేసి రాయొద్దని కాదు, కంపల్సరీగా రాయాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. డేటా రిప్రజెంటేషన్ మార్కులు ఇప్పుడు లేవు. ఇక లీనియర్ ఈక్వేషన్స్, ఇక మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసిన ఫైనల్ మ్యాట్రిక్స్ కిన్ని, ఆ తర్వాత కనుక్కోమన్న టాస్క్ కంపల్సరీగా రాశారో చూసుకోండి, అలాగే ఇచ్చారు. ఇక తర్వాత వచ్చేసరికి ఆ ఎనలైజ్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, అడ్జాయింట్ కానీ ఇన్వర్స్ కానీ లేకపోతే దానికి డిటర్మినెంట్ కనుక్కోమంటాం కానీ ఏదైనా ఇచ్చారనుకోండి, అది అనలైజ్ చేయగలిగితే మిగతా సగం మార్కులు అయితే పడతాయి. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పడతాయి అంటే ఎప్పుడు పడతాయి, ఈ 2 స్టెప్పులు మీరు కరెక్ట్గా చేసినట్టయితే ఈ మ్యాట్రిక్స్కి ఖచ్చితంగా అయితే ఫుల్ పడతాయి. నీట్నెస్ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. మార్కుల వాడింగ్ అయితే ఈసారి తీసేసింది దేనికంటే డేటాకు లేదు, లేకపోతే ఈ డెకరేషన్స్కి వాటికి లేదు. కాకపోతే ఆ డెకరేషన్స్ డేటా రిప్రజెంట్ చేసినందుకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేస్తున్నారు. మార్క్స్ అయితే వాటిని కన్సిడర్ చేస్తున్నారు. మీరైతే అవతల వాడికి అర్థం అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అయితే రాయాల్సిందే. ఇక తర్వాత వచ్చేసరికి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్లో వచ్చేసరికి ఆ ఐగన్ వెక్టార్స్ కానీ ఐగన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కానీ మీరు ఐగన్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు చేసే ప్రతి స్టెప్పు కూడా నీట్గా అనలైజ్ చేసి వేయాలి. ఫైనల్గా మీరు కనుక్కునే ఐగన్ వెక్టర్స్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసరికి ప్రతిదీ కూడా యారోస్ రిప్రజెంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ XYZ లేకపోతే λ1 λ2 λ3 ఐగన్ వెక్టర్స్ అనుకోండి, ఆ λ1 ఎంత వచ్చింది, λ2 ఎంత వచ్చింది, λ3 ఎంత వచ్చింది అని చెప్పేసి 3x3 మ్యాట్రిక్స్కి ఆ అనాలసిస్ అనేది అనలైజ్ చేసి కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. సగం వచ్చేసరికి మీరు అనలైజ్ చేసిన ఐగన్ వాల్యూస్కి మ్యాట్రిక్స్ ఫామ్లో మార్కులు పడుతున్నాయి. మిగతా సగం వచ్చేసరికి ఆ ఐగన్ వెక్టర్స్ ఏవైతే కనుక్కున్నారో వాటికి మార్కులు పడుతున్నాయి.
అది ఉందో లేదో చూసుకోండి. ఇక ఆర్థోగనల్ ఫామ్ మీద వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనాలిక్ ఫామ్లో మార్చే విధానంలో సగం వచ్చేసరికి మీరు ఆర్థోగనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో అది స్టెప్ బై స్టెప్ ఉండాలి. అయితే ఆ క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానిక్ ఫామ్లో రిప్రజెంట్ చేసినప్పుడు కెనానికల్ ఫామ్ని బాక్స్ కొట్టండి, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని బాక్స్ కొట్టండి. ఎందుకంటే కొంతమంది కెనానికల్ ఫామ్కి ఆ క్వాడ్రాటిక్ ఫామ్కి డిఫరెన్స్ తెలియక రెండు క్రాస్ ఓవర్ చేస్తున్నారు. దీనికి దానికి చేస్తున్నారు. అలా చేసి ఉన్నదో లేదో చూసుకోండి. క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఏంటి, కెనాలిక్ ఫామ్ ఏంటో చూసుకొని దాంట్లో కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక తర్వాత వచ్చేసరికి మీన్ వాల్యూ థీరం గనక స్టేట్మెంటు దాని 2 మార్క్స్ కానీ వాటికి కానీ ఇచ్చి ఉన్నట్టయితే 2 మార్క్స్ కానీ దాని డెరివేషన్ కానీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి దీని మీద కనుక ప్రాబ్లమ్స్ అంటే అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ రాసి ఆ తర్వాత మీరు అప్లై చేసిన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వన్ స్టెప్లో ఈ మొత్తం కూడా ఫైనల్ ఆన్సర్ రాబట్టాల్సి ఉంటుంది. అలా చేశారో లేదో చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంటిగ్రల్స్. ఇందుట్లో ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ మీద 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బీటా ఫంక్షన్, ఇంకోటి గామా ఫంక్షన్స్. సో ఈ బీటా ఫంక్షన్ కానీ గామా ఫంక్షన్ కానీ మీరు తీసుకున్నప్పుడు ఆ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేశారా లేదా చూసుకోండి. అది తీసుకున్న ఫంక్షను బీటా ఫంక్షనా గామా ఫంక్షనా ఖచ్చితంగా అయితే అక్కడ రిప్రజెంట్ చేయాలి. ఈ రిప్రజెంటేషన్ లేకే చాలామందికి మార్కులు కట్ అవుతున్నాయి. రిప్రజెంటేషన్కి అయితే ఫ్యాకల్టీ మార్క్స్ అవాయిడ్ చేస్తున్నారు. డేటా రిప్రజెంటేషన్ ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లా. ఇక వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోవడం ఉంటుంది కదా. ఒకటి వచ్చేసరికి విత్ కాన్స్టెంట్స్, ఇంకోటి వచ్చేసరికి వితౌట్ కాన్స్టెంట్స్ ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ రెండిట్లో మీకు ఏది ఇచ్చున్నా కూడా విత్ కాన్స్టెంట్స్తో చేసేదానికి ఒక స్టెప్ పెరుగుతుంది కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కౌంట్ చేసుకొని ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఆన్సర్కి స్టెప్స్ టాలీ అయినలా చూసుకోండి. వితౌట్ కాన్స్టెంట్స్ కను విత్ కాన్స్టెంట్స్కి నెంబర్ ఆఫ్ స్టెప్స్ తేడా వస్తుంది. సో వాటి ప్రకారమే ఉండాలి. ఆ తర్వాత వచ్చేసరికి మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో ఏరియాస్ వాల్యూమ్స్ కనుక్కోవడం మీద కనుక ప్రాబ్లం మీకు ఇచ్చున్నట్టయితే ఏరియాస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ దానికి ఫార్ములా ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. ఏరియాకి వచ్చేసరికి డబల్ ఇంటిగ్రల్, వాల్యూమ్కి వచ్చేసరికి ట్రిపుల్ ఇంటిగ్రల్, ఇలా నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సర్ఫేస్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి ఇన్ని ఇంటిగ్రల్స్, ఏరియాస్కి వచ్చేసరికి ఇన్ని ఇంటిగ్రల్స్, వాల్యూమ్కి వచ్చేసరికి ఇన్ని ఇంటిగ్రల్స్. అయితే మీరు రిప్రజెంట్ చేసే ఇంటిగ్రల్కి సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే కింద ఎస్, వాల్యూమ్ ఇంటిగ్రల్ అయితే కింద వి, ఇంటిగ్రల్ కింద సర్కిల్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఇలా రాశారో లేదో ఖచ్చితంగా అయితే చూసుకోండి. దీని ప్రకారమే పేపర్ వాల్యుయేషన్ అయితే జరిగింది. ఓకేనా? ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.